జై శ్రీరామ్ అండి. ఏపీ ప్రజలకందరికీ నేను చెప్పేది ఒకటే. కొంతమంది రౌడీ మూకలు ఉన్నారు. రౌడీ మూకలంటే ఎక్కువ శాతము ఈ తురక జాతిలో ఉన్నారు. మాకంటే ఈరులెవరు సూర్యులెవరు అని చెప్పి ఈ తురక జాతిలో అతి కొద్ది మందిరు ఈ విధంగా తయారవుతారు. రేత్రిల పూట నిద్రపోరు. రేత్రి పూట వాడిని గీరుకోవటం, ఈడిని గీరుకోవటం, తగువ పెట్టుకోవటం, స్టేషన్లకు పోవటం, బయటికి రావటం, మళ్ళా రావటం, కొట్టటము, దొంగతనాలు చేయటము, బతకటము, ఇదే దొరువు అనమాట. ఈ ముస్లిమ్స్ జాతిలో 100కి 10% ఇలాంటి పోకిరోళ్ళు ఉన్నారు. ఇలాంటి పోకిరి జాతిని ఇళ్లలో తీసుకుని వచ్చి కూడబెట్టబాకండి. కుక్కను చూస్తారు కదా, హీనంగా కుక్కని బయట కూడిపెట్టేస్తారు వేస్తారు కదా, ఆ విధంగా వీళ్ళకి బయటే కూడిపెట్టాలి. ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే స్నేహాలు ఇలాంటి వాళ్ళతో చేయబాకండి. మంచి వాళ్ళు కూడా చెడిపోతారు. ఈ ఈ తురక జాతి ఏంటంటే వాడిని కూడా చెడగొడతారు. ఒకవేళ ఇళ్లలో తీసుకొచ్చి కూడిపెట్టి వీళ్ళని సాగితే వాళ్ళ ఇంట్లో ఏముండదు అనేది దోచుకొని పోయే ఛాన్స్ ఉంది. లేదంటే ఆ ఇళ్లలో అమ్మాయిలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి టార్గెట్ చేస్తారు. వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఆ విధంగా మాకు కూడా ఒక సంఘటన జరిగింది. ఇది చెప్పుకుంటే సిగ్గుచేటు. మా ఇంటి మీద దాడికి వచ్చింది కూడా తురకోళ్ళే. 15 మంది దాడి చేసిపోయారు. 15 మంది తురకోళ్ళు. కానీ ఒక తురకోడు దాంట్లో టోపీ పెట్టుకొని ఏదో మంచిగా అయ్యాడు అనేవాడు సమాజాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక తురకోడు ఏంటంటే ఆడవాళ్ళని ఎత్తుకొని పోయే తురకోడు. వాడు కూడా సమాజంలో ఏంటంటే నేను కూడా టోపీ పెట్టుకొని తిరుగుతున్నాను కదా, నేను కూడా మంచివాడిని అనుకుంటాడు. కానీ ఇతరుల ఆడవాళ్ళని తీసుకొని పోయేటప్పుడు తెలియాలరా తురక నా కొడకలారా. మనం ఒకరి కుటుంబాన్ని మనం నాశనం చేస్తున్నాం అనేది తెలియాల. ఆ గోష్ఠ అనేది తగలుతుంది. మీరు పీనుగుల్లాగా అయిపోయి నా కొడకలారా మీరు లాస్ట్కి మంచాన పడతారు. ఇలాంటి పోకిరి తురకోళ్ళని ఏం చేయాలంటే ప్రభుత్వము ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఎందుకు సమాజంలో వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకొని పోవటం, వీళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకొని పోవటం, వాడిని కొట్టడం, ఎన్ని కొట్టడము, నానా హింస చేస్తున్నారు కదా. ఇలాంటి తురక జాతిని ఏం చేయాలంటే నడి రోడ్డు మీద పెట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేసేస్తే భయపడిన అందరూ పన్నుబాటలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని సాక్కుంటారు. ఇది నేను కోరుకునేది. సమాజంలో అందరూ బాగుండాలి, అభివృద్ధి కావాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలి. ఇలాంటి పోకిరోళ్ళతో ఆ ప్రభుత్వానికి ఆదాయం లేదు. దానివల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళంతా సమాజంలో మారిపోవాలి. వాళ్ళ ఇంట్లో కుటుంబ వాసుల్ని తల్లిదండ్రులని సాక్కోవాలి. వీళ్ళు అర్ధరాత్రులు తిరగటము, వాళ్ళని వీళ్ళని హింస చేయటము, జేబుల్లో డబ్బులు నొక్కోవటము, జల్సాలు చేయటము, వేరే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని పోవటము, ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలా? ఎన్కౌంటర్లు చేసేయాల. మారకుండా ఉంటే ఎన్కౌంటర్ చేసేయాల, లేదా జైల్లో వేసేయాల. శిక్ష 16 సంవత్సరాలు, బయటికి రాకూడదు. వాడు సమాజంలో ఉండి వాడిని కొట్టే బదులు ఈయన కొట్టే బదులు లోపలన్నా పని చేసుకొని బతుకుతాడు కదా జైల్లో. ఇలాంటి వాళ్ళని బయటికి రానివ్వకండి. నేను మారాను అంటాడు, మారడు. వాడెప్పుడు మారతాడు? వాడు తినేదే బర్రె మాంసాలు, గొడ్డు మాంసాలు. వాడు మారేది దానికి అలవాటు పడినోడు పంది మాంసాలు కూడా తింటాడు. ఇది ఈలేని కాడికి మన ఏపీ రాష్ట్రం అంతా షేర్ చేయండి. ఇలాంటి తురకోళ్ళు మారాలని నేను ఆ శ్రీరాముని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.